హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లహరి శ్రుతిరాజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చింతచిగురు చికెన్ అండి. సో ఫస్ట్ చికెన్ని బాగా క్లీన్ చేసుకొని అందులో పసుపు యాడ్ చేసుకున్నాం. తర్వాత కారం, సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ఇలాచి, లవంగం, దాచిన చెక్క వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేయాలండి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంతగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉందిగా, అది చికెన్లో వేసి మ్యాగ్నేట్ చేసుకోవాలి. తాలింపు మగ్గిన తర్వాత అందులో వేసుకోవాలండి చికెన్ని. తాలింపులో వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఈలోపు చింతచిగురు తీసుకున్నామండి. చింతచిగురిని క్లీన్ చేసుకోవాలి. చికెన్ మగ్గిన తర్వాత చికెన్లో వాటర్ అనేవి బయటకు వచ్చేస్తాయి కదండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పీస్ ఇంటర్నల్గా కుక్ అవ్వాలి కదండి, లోపల మంచిగా కుక్ అవ్వాలిగా సాఫ్ట్గా, అందుకని వాటర్ యాడ్ చేసుకోవాలి. సో చికెన్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు చింతచిగురు వేసుకోవాలి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి సరిపోయినంత వేసుకోండి. నాకు తెలిసి చికెన్లో ఎక్కువే పడుతుంది, ఎందుకంటే చింతచిగురు వేస్తాం కదా, ఆ పులుపుకి కారం ఎక్కువే పడుతుంది. అండ్ కొత్తిమీర, పుదీనా కూడా ఇప్పుడే వేసేసింది మమ్మీ. ఇవన్నీ వేసిన తర్వాత కలుపుకొని కొద్దిసేపు మగ్గియాలండి. సో కూర ఉడికిపోయిందండి. ఆయిల్ అనేది పైకి లాస్ట్లో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకున్నాం. చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది చింతచిగురు చికెన్. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.